మోడీ గారు మెలడీ చాక్లెట్స్ మెలోనీ గారికి ఇవ్వడం జరిగింది. దేశమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, దేశమంతా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంటే, అండ్ రాహుల్ గాంధీ గారు మీరు కూడా విదేశాలకు వెళ్ళేదాని గురించి, ఇంకొకళ్ళకు స్వీట్లు పంచేదాని గురించి మాట్లాడుతున్నారా? మీ యొక్క తాతగారు, ఇంకా నాన్నమ్మగారు, ఇంకా నాన్నగారు అందరూ కూడా భారతదేశ ప్రధానులుగా వెలగబెట్టారు కదా. సో ఈరోజు ప్రభాకరన్ చనిపోయిన రోజట. సో అందుకని చెప్పేసి మన సీఎం విజయ్ గారు డెత్ యానివర్సరీ పాపం బాధపడుతూ పోస్ట్ పెట్టారు. విదేశాలకి అఫీషియల్ పనుల మీద వెళ్ళినప్పుడు అని మీలాగా మీ అమ్మగారులాగా మొహం మొండిగా పెట్టుకోకూడదు. మీలాగా బిజినెస్ మీటింగ్కి వెళ్ళినా లేకపోతే పర్సనల్ మీటింగ్లో వి కేమ్ ఫర్ బ్రిటిష్. అసలు మోడీ గారికి తన యొక్క కాన్వాయ్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి పాకిస్తాన్ నుంచి థ్రెట్, బంగ్లాదేశ్ నుంచి థ్రెట్, అమెరికా నుంచి థ్రెట్, చైనా నుంచి థ్రెట్, ఆఖరికి భారతదేశంలో ఉన్న వాళ్ళ నుంచి కూడా థ్రెట్టే. ట్రంప్ యొక్క ఈగో, ట్రంప్ యొక్క ఎఫ్స్టీన్ ఫైల్స్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఇరాన్ మీద బాంబేసి ఇంత జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దయచేసి భారతదేశ పరిస్థితుల్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎవరి చేతుల్లో ఏమీ లేదు. నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు దేశవ్యాప్తంగా రకరకాల ఇన్సిడెంట్లు, అందులో 2 టాపిక్లు అయితే బాగా స్ట్రాంగ్గా నడుస్తున్నాయి. మొదటిది పెట్రోల్ రేట్స్ హైక్ అయ్యాయి అన్నమాట. ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. నెంబర్ 2 మామూలుగా మన మోడీ గారి మీద, అలాగే మెలోనీ మీద సో ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. వాళ్ళని కపుల్లాగా చేసి లవ్ బర్డ్స్ అన్నట్టు ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ మనందరికీ తెలుసు ఇటలీ ప్రధాని అయినటువంటి మెలోనీ అండ్ మన భారతదేశపు ప్రధాని మోడీ గారు, వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. అన్ని దేశాలతో మనకి ఎక్కడెక్కడ స్నేహాలు ఉన్నాయో అందరితో కూడా మోడీ గారు చాలా చక్కగా ఉంటారు. ఫీమేల్ మేల్ అవ్వడం వల్ల పిచ్చి పిచ్చిగా ఏవో క్రియేట్ చేస్తుంటారు. యాక్చువల్లీ రెస్పెక్టెడ్ పీపుల్ మీద అలా క్రియేట్ చేయడం తప్పు, బట్ చూడటానికి ముచ్చటగా ఉన్నాయని అందరు సరదాగా షేర్ చేసుకుంటూ ఉంటారు. నేను కూడా నవ్వుకుంటూ ఉంటాను. అయితే ఈరోజు వెరైటీగా మోడీ గారు మెలడీ చాక్లెట్స్ మెలోనీ గారికి ఇవ్వడం జరిగింది. అంటే మెలోనీ ప్లస్ మోడీ అన్నట్లు. ఎలాగో సోషల్ మీడియాలో జనాలందరూ కూడా ఇలాంటి ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు కదా ఇద్దరు ప్రధానుల మీద. అదేదో సరదాగా మనమే మన భారతదేశం తరపు నుంచి ఇస్తే బాగుంటుంది కదా అని జస్ట్ ఫన్నీగా ఇవ్వడం జరిగింది. అండ్ దీని మీద రాహుల్ గాంధీ అండ్ ఇంకా విరుచుకుపడడానికి సిద్ధమైపోయారు. బంగాళకు పని పాట ఏముండదు. దేశమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, దేశమంతా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంటే, దేశమంతా పెట్రోల్ రేటుతో అట్టు ఉడికిపోతూ ఉంటే మీరు విదేశాలకు వెళ్ళేసేసి అక్కడ స్వీట్లు పంచుకుంటారా, చాక్లెట్లు పంచుకుంటారా? విదేశాలకు మోడీ గారు ఎందుకు వెళ్తున్నారు అన్న విషయం యాజ్ పర్ FCRA అందరికీ తెలిసే వెళ్తారు. అండ్ భారతదేశ ప్రధాని విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏ డేట్లో వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎంతసేపు కలుస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు, ఏ కార్లో ప్రయాణం అవుతున్నారు, ఏ హోటల్లో ఉంటున్నారు, ఏం తింటున్నారు, విచ్ ఈజ్ ఆల్ ప్రీ ప్లాన్డ్. అండ్ రాహుల్ గాంధీ గారు మీరు కూడా విదేశాలకు వెళ్ళేదాని గురించి, ఇంకొకళ్ళకు స్వీట్లు పంచేదాని గురించి మాట్లాడుతున్నారా? తమరి ట్రిప్పులన్నీ కూడా SPGకి కూడా తెలియనివ్వరు, అసలు భారతదేశ ఇంటెలిజెన్స్కు తెలియనివ్వరు. కానీ తెలియాలి, ఎందుకంటే మీరు అపోజిషన్ పార్టీ యొక్క మెయిన్ మెంబరు, యాజ్ వెల్ యాజ్ ఆల్సో మీ యొక్క తాతగారు, ఇంకా నాన్నమ్మగారు, ఇంకా నాన్నగారు అందరూ కూడా భారతదేశ ప్రధానులుగా వెలగబెట్టారు కదా. సో మీకంటూ ప్రోటోకాల్ ఉంటుంది. కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సీక్రెట్, అన్నోన్, నోబడీ నోస్, పర్సనల్ ఇలాంటివి కదా రాసి వెళ్తారు. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవ్వడికి రూట్ మ్యాప్ తెలియదు. మిమ్మల్ని విదేశాల్లో లేపేసినా కూడా ఎవ్వడికి తెలియదు. పైగా అది మోడీ మీద తోయడానికి మీరు రెడీగా ఉంటారు. మీరు మాట్లాడకూడదు సార్. విదేశాలకి అఫీషియల్ పనుల మీద వెళ్ళినప్పుడు అని మీలాగా మీ అమ్మగారులాగా మొహం మొండిగా పెట్టుకోకూడదు. సరదాగా ఏదో చాక్లెట్స్ ఇచ్చారు. అండ్ మోదీ గారు సరదాగా తిరగడానికి వెళ్ళలేదు సార్. 5 దేశాల ట్రిప్పులకి మీలాగా బీచ్లకు వెళ్ళడానికి, బార్లకు వెళ్ళడానికి, రిలాక్స్ అవ్వడానికి వెళ్ళట్లేదు సార్. ఆయన ప్రతి దేశం నుంచి భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందంటే ఆ ఆర్థిక సంక్షోభం భవిష్యత్తులో రాకుండా ఉండటానికి వ్యాపారాలు మాట్లాడడానికి వెళ్ళారు సార్. సరదాగా క్లబ్బుల్లో, పబ్బుల్లో, బీచ్ల్లో మీలాగా తిరగటానికి మోడీ గారు వెళ్ళలేదు సార్. అండ్ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో మరి తెలియదు, ఉన్నా కూడా తప్పేం లేదు, ఎందుకంటే మీకు ఎలాగో పెళ్లి కాలేదు కాబట్టి. అండ్ మోదీ గారికి ఆయన గర్ల్ ఫ్రెండ్ కాదు సార్, ఆమె ఒక ప్రధాని, ఆమెకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది.
వాళ్ళకు తెలిసేలాగానే మోడీ గారు వెళ్ళారు, సరదాగా చాక్లెట్స్ ఇచ్చారు. మెలోడీ బాగుంది, భారతదేశ చాలామంది ప్రజలు సరదాగా వాళ్ళని అలానే పిలుస్తూ ఉంటారు కాబట్టి అవే చాక్లెట్స్ ఇచ్చారు. ఇట్ జస్ట్ ఫర్ ఎ ఫన్. మీలాగా బిజినెస్ మీటింగ్కి వెళ్ళినా లేకపోతే పర్సనల్ మీటింగ్లో హే వి కేమ్ ఫర్ బ్రిటిష్ అని మాట్లాడకూడదు సార్. సరదాగా నవ్వుతూ మాట్లాడాలి. భారతదేశానికి బిజినెస్ కావాలి కదా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్ని దేశాలతో మాట్లాడుకోవాలి కదా. అప్పుడే కదా భారతదేశం ఆర్థిక సంక్షోభానికి గురి కాకుండా మనం డెవలప్ అవ్వడానికి మార్గాలు సుగమం అవుతాయి. అండ్ భారతదేశము చిప్స్ తయారు చేసే కంపెనీ విషయంలో మనం చాలా లోగా ఉన్నాం. తమరి ప్రభుత్వాలు ఉన్నప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే భారతదేశానికి చిప్స్ తయారు చేసేటటువంటి అవకాశం వస్తే కూడా ఎవ్వడూ పట్టించుకోకుండా భారతదేశాన్ని సంకనాకిచ్చారు సార్. ఇప్పుడు అక్కడ నెదర్లాండ్స్ వెళ్ళిపోయేసేసి అక్కడ చిప్స్కి సంబంధించిన వ్యాపారం మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇటలీ వెళ్ళింది వ్యాపార సంబంధాలు మాట్లాడుకోవడానికి. అండ్ మనము అరబ్ కంట్రీస్కి యుఏఈ వెళ్ళారు కదా, అక్కడ కూడా భారతదేశానికి 70% ఆయిల్ ఇంపోర్ట్స్ భారతదేశానికి చేసుకోవడానికి రిజర్వ్ చేసి పెడతాము అని యుఏఈ నుంచి మాట తీసుకొని వచ్చారు సార్ అఫీషియల్గా. ఇందుకోసం వెళ్ళారు. భారతదేశము ఆయిల్ ఇప్పుడు పెట్రోల్ పెరిగింది మనకు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాం. పెట్రోల్ అన్ని ధరలు పెరిగాయి. సిగరెట్ మీద పెంచితే ఎంతైనా కొంటాడు, మందు మీద పెంచితే ఎంతైనా కొంటాడు. దిస్ ఈజ్ ఇర్రెలవెంట్. అందరూ సిగరెట్లు తాగరు, అందరూ మందు తాగరు అంటారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భారతదేశానికి అత్యధికంగా లాభం వస్తున్న ఒకే ఒక ఫీల్డు మందు. ఆడోళ్ళు మొగోళ్ళు అనే తేడా లేకుండా మాత్రం తాగుతారు. యాక్చువల్లీ పేదవాడికి బైక్ ఉండదు, కారు ఉండదు, పెట్రోల్ కొట్టించుకోరు, కానీ మందు మాత్రం తాగుతారు, బీడీ తాగుతారు, సిగరెట్ తాగుతారు. వీటన్నింటికి డబ్బులు వస్తాయి. వాటి మీద ఎంత పెంచినా కూడా అది తప్పు యాక్చువల్గా. కానీ ఇప్పుడు భారతదేశం ఒక్కటే సంక్షోభం ఎదుర్కోవట్లేదు. భారతదేశం కెలికి ఎవరితో యుద్ధం పెట్టుకోలేదు సార్. అక్కడెక్కడో హర్మోస్ దగ్గర స్టాప్ చేస్తే అన్ని దేశాలకు, అక్కడ హర్మోజ్ నుంచి ఎవరెవరైతే షిప్పులు ప్రయాణం చేస్తాయో, ఇరాన్ నుంచి ఎవరెవరైతే ఫ్యూయల్ తెచ్చుకుంటారో అన్ని దేశాలు రేట్లు ఎప్పుడో పెంచాయి సార్. అమెరికా ఎప్పుడో పెంచింది. మీ అందరికీ కనుక ఫ్రెండ్స్ ఉంటే అమెరికాలో కనుక్కోండి. ఫ్యూయల్ రేట్లు అక్కడ పెరిగాయి, యూరోప్లో పెరిగాయి. మొత్తం ఎక్కడెక్కడ అయితే స్టేట్ ఆఫ్ హర్మోజ్ నుంచి షిప్స్ నుంచి మనకు ఆయిల్ వస్తుందో అందరికీ పెరిగింది. సో చాలామంది భారతదేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. మనం ₹3 పెంచారు అండ్ 70 పైసా పెంచారు, 15 రూపీస్ వరకు పెరుగుతుందంట. ఆల్రెడీ చెప్తున్నారు కదా. నేను చూస్తున్నాను, నా ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను. టు బి ఆనెస్ట్లీ మనం ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. పని మీద బయటికి వెళ్ళేటోళ్ళు ఎంతమంది, టీ తాగడానికి, రెస్టారెంట్కి వెళ్ళడానికి, సమ్మర్లో ఐస్ క్రీమ్ తినడానికి, పిల్లల్ని సరదాగా సమ్మర్ హాలిడేస్ కదా అని ఆడిపించడానికి, టైంపాస్కి, సినిమాలకు, షికార్లకు, షాపింగ్లకు, గర్ల్ ఫ్రెండ్ని కలవటానికి, షాపింగ్లు చేయడానికి, అండ్ ఎన్ని రకాలుగా అక్కడెక్కడ ఫామ్ హౌస్లకు వెళ్ళడానికి, అంటే ఫ్యామిలీ ఫంక్షన్సే. ఇన్ని రకాలుగా ఫ్యూయల్ ఎవరు వేస్ట్ చేస్తున్నారు? భారతదేశ ప్రధానికి సెక్యూరిటీ ఎంత అవసరం, 360 డిగ్రీస్లో ఆయనకు సెక్యూరిటీ అవసరం ఉండి కూడా ఆయన కార్లను తగ్గించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం అవసరం వాళ్ళకి చాలా రకాల థ్రెట్స్ ఉంటాయి. అసలు మోడీ గారికి తన యొక్క కాన్వాయ్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు పాకిస్తాన్ నుంచి థ్రెట్, బంగ్లాదేశ్ నుంచి థ్రెట్, అమెరికా నుంచి థ్రెట్, చైనా నుంచి థ్రెట్, ఆఖరికి భారతదేశంలో ఉన్న వాళ్ళ నుంచి కూడా థ్రెట్టే. ఇంతమంది థ్రెట్ ఉంటే కూడా ఆయన కాన్వాయ్ని 3కి తగ్గించుకున్నారు. అవసరమే లేదు. మోడీ గారికి నా తరపున పర్సనల్గా చెప్తున్నాను, అలాగే నా ఫాలోవర్స్ తరపున, మీకు సెక్యూరిటీ చాలా అవసరం సార్. ఇక్కడ పని పాట లేక బజార్లో ఊరికే పడి తిరుగుతున్నా తెలుసా. నేను చెప్తున్నాను కదా, నా ఫ్రెండ్సే తిరుగుతున్నారు. షాపింగ్ పోదామా, సినిమా పోదామా, ఐస్ క్రీమ్ తినేద్దామా, రెస్టారెంట్కి వెళ్దామా, అలా సరదాగా ఈవినింగ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళేద్దాం, ఇలా తిరుగుతున్నారు. మీరు తగ్గించుకోండి. మనకు ఫ్యూయల్ ఎక్కువ రోజుల పాటు వస్తుంది. ఒక 3-4 రూపాయలు ఎప్పుడు మన దేశ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంచెం ఖర్చు పెట్టడంలో తప్పలేదు. అండ్ ఫర్దర్గా ఈ వార్ కంటిన్యూ అయితే అన్నింటి మీద రేట్లు పెరుగుతాయి. ఇది భారతదేశం ఒక్కటే తీసుకునే నిర్ణయం కాదు. మనకు అన్ని ఇంపోర్ట్స్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద ట్యాక్సులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డాలర్ రేటు పెరుగుతుంది కాబట్టి ఇదంతా జరుగుతుంది. ట్రంప్ యొక్క ఈగో, ట్రంప్ యొక్క ఎఫ్స్టీన్ ఫైల్స్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఇరాన్ మీద బాంబేసి ఇంత జరిగింది. ప్రపంచంలో ఈరోజు ఎన్ని దేశాల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో తెలుసా. సో దయచేసి భారతదేశం క్లిష్ట పరిస్థితులను ఈ రెండింటికి లింక్ పెడుతున్నారు. భారతదేశ ప్రజలు ₹4 ఇప్పుడు పెంచేసేస్తే ఫ్యూయల్ మీరు వెళ్ళిపోయి మెలోడీ చాక్లెట్లు ఇస్తున్నారు. మెలోడీ చాక్లెట్లు ఇచ్చింది ఎంజాయ్ చేయడం కోసం కాదు, మన భారతదేశానికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ మాట్లాడుకోవడానికి. విదేశాలతో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బాగుంటేనే మనకు వస్తాయి. ఇప్పుడు ఫ్యూయల్ ఎక్కడి నుంచి కొంటున్నాం? ఇరాన్ నుంచి కొంటున్నాం, యూఏఈ నుంచి కొంటున్నాం, రష్యా నుంచి కొంటున్నాం. రష్యాతో స్నేహ సంబంధాలు ఉండబట్టే కదా మనకి ఇప్పటికీ మనకు ఫ్యూయల్ వస్తుంది ఇండియాకి. సో దయచేసి భారతదేశ ప్రజలందరికీ రిక్వెస్ట్ నేనేం చేస్తున్నానంటే,
మోడీని తిట్టడము, భారతీయ జనతా పార్టీని తిట్టడము, లేకపోతే ప్రభుత్వాన్ని దూషించడము, అసహ్యంగా మాట్లాడడము. మీరు అలా మాట్లాడాలనుకుంటే పాకిస్తాన్ చాలా బాగుందంటే పాకిస్తాన్ వెళ్ళండి, బంగ్లాదేశ్ వెళ్ళండి, అమెరికా బాగుందంటే అమెరికా కూడా వెళ్ళిపోండి, ఎక్కడికి లేకపోతే ఆ ఇరానే వెళ్ళిపోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసేసి. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దయచేసి భారతదేశ పరిస్థితుల్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎవరి చేతుల్లో ఏమీ లేదు. ఇప్పటికే ₹3 పెంచినా కూడా ఇంకా ఆల్మోస్ట్ 25% లాస్ని మాత్రమే ఫ్యూయల్ కంపెనీస్ భర్తీ చేసుకోగలుగుతున్నాయి. మిగిలిందంతా లాస్లోనే నడుస్తుంది. సో కాబట్టి వాళ్ళు ఒకవేళ మొత్తం ₹15 మనకు పెంచినా సరే ఏది లాభాల్లో నడవట్లేదు, నడవదు కూడా ఈ యుద్ధం ఆగిపోయే వరకు. అన్ని పెట్రోల్ కంపెనీలకు, రిలయన్స్ అవ్వచ్చు, భారత్ పెట్రోలియం అవ్వచ్చు, లేకపోతే ఆల్ కంపెనీస్కి అందరూ ఇప్పుడు లాస్లోనే నడుస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే టైం పాస్ పనులు మానేసి, ఎండలు కూడా బాగానే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకోండి. తర్వాత వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాలకు కూడా ఎక్కువగా తిరగకుండా అవసరమైన చోటికి మాత్రమే వెళ్ళండి. నేనైతే నాకు రోజు బయటికి వెళ్ళే పని లేదు కాబట్టి లక్కీగా వారానికి ఒకసారి 2-3 పనులు ఒక్కసారి పెట్టుకొని వెళ్తాను తప్ప ఒక్క పని మీద లక్కీగా నాది ఈవీ కారు, నేను ఫ్యూయల్ వాడట్లేదు కాబట్టి ఐఎమ్ సేఫ్. అర్లియర్ కూడా నేను పెట్రోల్ కారు వాడినప్పటికీ కూడా నాకు ఆల్మోస్ట్ 8 సంవత్సరాలకు 40,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగాను, అంతే తప్ప ఎక్కువగా నేను తిరగలేదు. సో మీకు జాబ్స్ ఉంటే ఇంపార్టెంట్ అయితే తిరగండి, ఫ్యూయల్ని సేవ్ చేయండి. ₹3 పెరిగింది, ₹4 పెరిగింది, ₹10 పెరిగిందని దయచేసి ప్రభుత్వాలని, మోదీని తిట్టడం ఆపేసేయండి. ఓకే, ఇదొక్కటి చేస్తే మన భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారతీయులు సహకరించాలి. భారతదేశానికి సహకరించినప్పుడే దేశం బాగుంటుంది, దేశ ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి. ఇదొకటి గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న విషయం చెప్పేసేసి నేను ముగించేస్తాను. విజయ్ రీసెంట్గా సీఎం అయ్యాడు కదా తమిళనాడుకి. ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీ ఎవరిది? కాంగ్రెస్. మరి కాంగ్రెస్లో ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఎలా చనిపోయాడు? హ్యూమన్ బాంబ్ బ్లాస్ట్, మానవ బాంబుతో చనిపోయాడు. ఎవరు పెట్టారు? కోకిల అనే ఆవిడ మానవ బాంబుగా వచ్చి పేల్చేసింది. ఆమెను పంపించింది ఎవరు? ఎల్టీటీఈ వాళ్ళు. ఎల్టీటీఈ లీడర్ ఎవరు? ప్రభాకరన్. ఈరోజు ప్రభాకరన్ చనిపోయిన రోజట. సో అందుకని చెప్పేసేసి మన సీఎం విజయ్ గారు డెత్ యానివర్సరీ పాపం బాధపడుతూ పోస్ట్ పెట్టాడు. అడేడేడే, రాజీవ్ గాంధీని చంపేసినటువంటి ప్రభాకరన్ చనిపోతే ఆయనకి డెత్ యానివర్సరీ విషెస్ పెట్టారు. మళ్ళీ అదే రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు. చూసుకోండి అయ్యా కాంగ్రెస్ వాళ్ళు, మన విజయ్ గారు ఏం చేస్తున్నారు? ఏంటి విజయ్ గారు ఇంత దారుణంగా? దిస్ ఇస్ టూ ఫన్నీ. ఎనీవేస్, మీ అందరూ భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. అప్పుడే మన దేశం బాగుంటుంది. జై హింద్.